గోల్డ్ 2 రోజులు పడినట్టే పడి నిన్న లో నుంచి 4% దగ్గరగా పెరిగింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ గోల్డ్ యూఎస్ ఇండియా రిలేటెడ్ గా యూఎస్ చైనా రిలేటెడ్ గా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ లాస్ట్ 12 అవర్స్ లో జరుగుతూ ఉన్నాయి. ఇది స్పెషల్లీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా, ఈవెన్ గోల్డ్ కూడా ఇంపార్టెంటే కానీ దానికంటే ఎక్కువగా స్టాక్ మార్కెట్ పరంగా సిగ్నిఫికెంట్ వాల్యూని అయితే క్రియేట్ చేస్తాయి. బికాస్ ఈ డేటాను చూడండి, మెనీ ఇండియన్ రీఫైనర్స్ పాస్ న్యూ రష్యన్ ఆయిల్ ఆర్డర్స్ అట. అంటే రష్యా నుంచి మన వాళ్ళ ఆయిల్ కొనుక్కోవడం తగ్గించేస్తున్నారు. ప్యారలల్ గా యుఎస్ కి సంబంధించి క్రూడ్ ఆయిల్ కొనుక్కోవడంలో 5,40,000 బ్యారల్స్ పర్ డే దగ్గరగా ఇండియా కొంటూ ఉంది. 2022 తర్వాత ఎప్పుడు ఇండియా అంత కొనలేదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఒక నెల క్రితం ఇండియా కొన్న క్రూడ్ ఆయిల్ కంటే ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ క్రూడ్ ఆయిల్ యుఎస్ నుంచి కొంటూ ఉంది. సో రష్యా నుంచి మనం వెనక్కి వస్తున్నాం, యుఎస్ రిలేటెడ్ గా క్రూడ్ ఆయిల్ కొంటున్నాం. అండ్ చైనా యుఎస్ రిలేటెడ్ గా కూడా చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి. కాబట్టి వీటిని మనం మార్కెట్ కి ఎలా లింక్ చేసి చూడాలి, ప్రాబబుల్లీ కమింగ్ టైమ్స్ లో ఏం జరిగే అవకాశం ఉంది, సో దట్ స్టాక్ మార్కెట్ పరంగా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, వీటి గురించి మాట్లాడుకుందాం. అండ్ ట్రంప్ మన ఇండియా గురించి, మోడీ గారి గురించి చాలా ఇంట్రెస్టింగ్